బనానా చూడంగానే మనందరికి ఏం గుర్తొస్తుంది? అయితే తినాలి, లేదా మిల్క్ షేక్ చేసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. బట్ అదే బనానా మన రవిశంకర్ గారికి అండ్ తారక రామ్జీ గారికి వేరే యాంగిల్లో కనిపించింది. హాయ్, హలో, నమస్తే. నేను మీ డిపి కందివలస. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్అప్స్ అండ్ స్టోరీస్ పవర్డ్ బై బ్రాండ్పెల్. ముందుగా అందరికి హ్యాపీ దసరా. ఫైండ్ ద ప్రాబ్లమ్, సెల్ ఎ సొల్యూషన్. ఇది మనందరికీ తెలిసిన ఒక బేసిక్ స్టార్ట్అప్ ఫార్ములా. బట్ వెయిట్, మీకు తెలుసా ఇండియాలో ఓవర్ 37 మిలియన్ టన్స్ ఆఫ్ బనానా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ లెస్ దాన్ 5%. ఎందుకో తెలుసా? బనానాసే కాదు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా లైఫ్ స్పాన్ తక్కువ ఉండడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయలేకపోతున్నాయి. బనానా చూడంగానే మనందరికి ఏం గుర్తొస్తుంది? అయితే తినాలి, లేదా మిల్క్ షేక్ చేసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. బట్ అదే బనానా మన రవిశంకర్ గారికి అండ్ తారక రామ్జీ గారికి వేరే యాంగిల్లో కనిపించింది. అదేంటంటే ఫ్రూట్స్ ని కానీ వెజిటబుల్స్ ని కానీ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉండడం వల్ల దారిలోనే స్పాయిల్ అయిపోయి వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది అని. అప్పుడు పుట్టింది ఒక క్రేజీ ఐడియా, అదే పీలాన్. సో let's jump into this. To know about this crazy and interesting startup story behind Pelon, please watch this full video. So Pelon created a eco-friendly and biodegradable packaging. But packaging అన్నామని లైట్ తీసుకోకండి బాస్. కామన్ గా మన బనానా లైఫ్ 10 to 15 days ఉంటుంది. బట్ అదే బనానాని పీలాన్ ప్యాకేజింగ్ లో కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే దాని లైఫ్ స్పాన్ 60 days అవుతుంది. ఇమాజిన్ ది డిఫరెన్స్. నాట్ జస్ట్ బనానా, మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిటికి కూడా పీలాన్ ప్యాకేజింగ్ లో వాళ్ళు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే 3 times ఫ్రెష్నెస్ అండ్ లైఫ్ స్పాన్ ని ప్రామిస్ చేస్తున్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ ఇన్ ప్రొడ్యూస్ ఇండస్ట్రీ. ఈ పీలాన్ ప్యాకేజింగ్ వల్ల నేను చూసింది ఏంటంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే ఫార్మర్స్ కి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల వాళ్ళకి గ్యారంటీడ్ ఇన్కమ్ అండ్ మోర్ ప్రాఫిట్స్, అండ్ ప్లాస్టిక్ కి రీప్లేస్మెంట్ అవ్వడం వల్ల ప్లానెట్ కి సస్టైనబిలిటీ. విన్ విన్. సో మన ఇండియన్ ఇన్నోవేషన్ అయిన ఈ పీలాన్ ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది బాస్. ఎందుకంటే మన ఫౌండర్స్ తారక రామ్జీ అండ్ రవిశంకర్ పీలాన్ ఎక్స్పోర్ట్ ప్యాకేజింగ్ కి పేటెంట్ కూడా వచ్చేసింది. అండ్ అలాగే యుఎస్ లో మంచి రికగ్నైజేషన్ వచ్చింది. దాంతో పాటు సెంట్రల్ అమెరికా అండ్ యుఎస్ లో పీలాన్ ప్యాకేజింగ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. మన ఇండియన్స్ స్టార్ట్ చేసిన ఈ యుఎస్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీకి రీసెంట్ గా 1 million ఫండింగ్ వచ్చింది బాస్. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఇండియాలో జరుగుతున్న ఈ ఫుడ్ వేస్టేజ్ ని రెడ్యూస్ చేయడమే. మీకు తెలుసా ఇండియాలో ఇయర్లీ 74,000 మిలియన్ టన్స్ ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అని? తెలిస్తే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఒక బనానాను తీసుకున్నప్పుడు జస్ట్ థింక్, పీలాన్ ప్యాకేజింగ్ వల్ల మిలియన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వరల్డ్ కి ట్రావెల్ చేసి ఎక్స్పోర్టర్స్ కి, ఫార్మర్స్ కి, అలాగే మనకి కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి అంటే అది ఒక పీలాన్ ప్యాకేజింగ్ వల్ల అని గుర్తుపెట్టుకోండి. సో ఈ పీలాన్ గురించి నేను చెప్పడం కన్నా కూడా ఆ కంపెనీ సేల్స్ హెడ్ అయిన చిరంజీవి గారు ఏమంటున్నారో ఒకసారి చూసేయండి. Hi guys, I'm Chiranjeevi, sales head of Pelon. So you can just see what Pelon is all about. ఇది మన గ్రీన్ లైనర్ అండ్ ఇది యాక్చువల్లీ ప్లాంట్ బేస్ నుంచి తయారైంది. సో మా కంపెనీ వచ్చి ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ అండ్ ఇది పేటెంటెడ్ ఉంది. సో మనకి ఏమవుతుంది అంటే దీంట్లో ఇప్పుడు మీరు ప్యాకింగ్ చూస్తున్నారు కదా, దీంట్లో షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎథిలీన్ శాషెట్ కూడా అక్కర్లేదు అనమాట. సో మనకి ఏదైతే మనకి హార్వెస్టింగ్ టైంలో ఇలా ఉంటుందో సేమ్ ఇన్ దాట్ కండిషన్ వల్ల మనకి బనానా రీచ్ అవుతుంది ఎక్స్పోర్ట్స్ టైంలోనే. సో మనకి ఇరాన్, సౌదీ, ఒమాన్ ఇలాంటి ప్లేసెస్ అన్ని పంపిస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాకింగ్ ఇంకోటి ఏంటంటే ఇది కంపోస్టబుల్ అనమాట. కంపోస్టబుల్ అంటే మనకి ఇది యూజ్ చేసిన వెంటనే ఇట్ విల్ బి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అది కంపోజ్ అయిపోద్ది. బట్ ప్లాస్టిక్ ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ బర్త్ వచ్చినా సరే ఇంకా ప్లాస్టిక్ అక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అండ్ దిస్ ఇస్ ది ప్రాసెస్ అండ్ ఫర్ బనానా ప్యాకింగ్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ పీలాన్. నెక్స్ట్ వీక్ ఇంకొక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్అప్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టార్ట్అప్ స్టోరీస్ వినండి, ఇన్స్పైర్ అవ్వండి.